నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించిన సీఎం. 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేస్తామన్న ప్రభుత్వం. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి పెట్టుబడి సాయం. సాగుకు రైతులు సోలార్ పంపు సెట్లను ఉపయోగించాలన్న సీఎం. రైతులకు వ్యవసాయ పరికరాలు, డ్రిప్లను ఇస్తున్నామని వెల్లడి. 3 ఏళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు పూర్తి సదుపాయాలు. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని సీఎం నిర్దేశం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో 8 గంటల పాటు కేటీఆర్ విచారణ. అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులని అడిగారన్న మాజీ మంత్రి. త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. 11 ఏళ్లలో వేగవంతమైన అభివృద్ధి చెందిందన్న ప్రధాని మోదీ. కొనసాగుతున్న విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ. రాజ్కోట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు. గాజాలోని మానవతా సాయం కేంద్రాలపై కాల్పులు జరిపిన ఇజ్రాయెల్. 38 మంది పౌరులు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య వర్గాలు వెల్లడి.